తేజ రకం మిర్చిని పంట పండించినటువంటి రైతులు చాలా మంది, ఎక్కువ మంది రైతులు తేజ రకాన్ని పండించడం జరిగిందండి. అంతకు ముందు సంవత్సరం అయితే సాధారణ రకాలు వేసిన రైతులు ఈ సంవత్సరం తేజ రకానికి మళ్ళిన రైతులు చాలా ఎక్కువ భాగం ఉన్నారనేది మిర్చి రైతులందరూ చెప్తా ఉన్నారు. పోయిన సంవత్సరమే తేజ మిర్చి ఎక్కువగా సాగు చేయడం వల్ల మిర్చి రేట్లు ఈ సంవత్సరం ఎలా ఉండబోతాయన్న విషయంలో తగ్గుముఖం పట్టొచ్చు అనేది రైతులైతే కొంతమంది గ్రహించారు. అయితే రైతులైతే తేజ మిర్చికే మంచి రేటు వస్తుందనేటువంటి ఒక భావంతో ఎక్కువగా సాగు చేసినట్టు చెప్తా ఉన్నారు. గత ఏడాది తేజ రకానికైతే సాధారణ రకాల మిర్చి కంటే 5-6 వేల రూపాయలు ఎక్కువ రేటు పలకడం తోటి ఈసారి రైతు సాధారణ రకాలను వదిలేసి అందరూ రైతులు తేజనే సాగు చేయడం జరిగింది. ఈ యొక్క విషయంలో తేజ రకాన్ని ఎక్కువ పండించారా లేదా అన్న అంశానికి వచ్చేటప్పటికి రైతులైతే కింద కామెంట్ రూపంలో చెప్పినాయి. ఇది నిజమా లేదా అనే విషయం మిగతా రైతులు కూడా తెలుస్తుంది. వాస్తవానికైతే మిర్చి పంటలో రారాజు తేజ రకం అనే చెప్తారు. ఇప్పుడు వచ్చేటప్పటికి రాజే కింకరుడు అయినట్టుగా మిర్చి పరిస్థితి తయారైంది తేజ రకానికి. సాధారణంగా తేజ మిర్చికి మామూలుగా రకాల కంటే మిర్చి తేజ రకానికి ఎక్కువ రేటు ఉండేది. ఇది మామూలుగా సర్వసాధారణమైన విషయమే. అయితే 335 నెంబర్ 5 రకాల కంటే గత ఏడాది ఇంతకు ముందు కంటే ఇప్పుడు భారీ తేడా వచ్చేసింది. దాదాపు 3,000 నుంచి 5-6 వేల వరకు తేడా రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ పరిస్థితి కాస్త తేజ రకానికంటే కొద్దో గొప్ప సాధారణ రకాలకే ఎక్కువ ధర వస్తా ఉందని చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయం ఏ రైతుకి అర్థం కావడం లేదు. గడిచిన ఏడాది ధరలను పట్టి పోల్చి చూస్తే సాధారణ రకాలు సాగు చేసే రైతులు కూడా మెజారిటీ భాగం తేజ రకాన్నే పండించారు. దాని కారణంగా సాధారణ రకాలకు సంబంధించి మిర్చి రకం భారీగా పడిపోవడం జరిగింది. 2023-2024 సంవత్సరానికి పోలిస్తే 2025కు కనుక వస్తే 30% మిర్చి విస్తీర్ణం పడిపోవడం జరిగింది. రకాలతో వెరైటీలను బట్టి పోల్చి చూస్తే గత ఏడాది కంటే తేజ రకం కొద్దిగా తగ్గినప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో తగ్గింది ఏమీ లేదు. దాని కారణంగా మిర్చి విస్తీర్ణం తగ్గినప్పటికీ తేజ రకానికైతే చెప్పుకోదగిన స్థాయిలో తగ్గలేదు. యథావిధిగానే తేజ రకాన్ని పండించడం జరిగింది. గడిచిపోయిన సంవత్సరంలో చైనా దేశానికి 2 లక్షల టన్నుల మిర్చి ఎగుమతి జరిగితే ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 3 లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయని చెప్తా ఉన్నారు. చైనా దేశానికి అంటే 3వ వంతు ఎగుమతులు పెరిగాయి మిర్చికి. ధర సంగతి అటు పక్కన పెట్టేస్తే అయితే గత ఏడాది ధర కంటే ఈ సంవత్సరం విపరీతంగా ధర పడిపోయింది. ఎగుమతులు పెరిగాయి, ధరలు తగ్గాయి. ఇంతగా ఎగుమతులు జరిగినప్పటికీ మార్కెట్లో అయితే ఆ ప్రభావం ఎంత మాత్రం కనిపించలేదు. చైనా దేశానికి గాని అదనంగా 1,00,000 టన్నుల మిర్చి ఎగుమతి కాకపోయి ఉంటే రైతుల పరిస్థితి ఏంటి? 1,00,000 టన్నుల మిర్చి రాష్ట్రంలోనే ఏసీ గోడౌన్లలో ఉండిపోయి ఉంటే రైతుల పరిస్థితి ఏంటి? వ్యాపారులైతే మార్కెట్లో సరుకు కొనడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ కొనే పరిస్థితి ఉన్నా మిర్చి ధర 5-6 వేలకు మించి ఉండకపోవచ్చేమో అనేటువంటి భయాందోళనలు ఉన్నాయి. అంటే ఇది ఉదాహరణగా చెప్పుకోవాలంటే మిర్చి రైతు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మనం ఉదాహరించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ తేజ రకం మిర్చి సాగు చేస్తున్న రైతులు ఒక పెద్ద సంక్షోభాన్ని తెలియకుండానే దాటేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్న ధరల ప్రకారం లాభాలు వస్తున్నాయా రావా అని పక్కన పెడితే భారీ ఇబ్బందుల నుంచి కాస్తో కూస్తో ఒడ్డును పట్టారని చెప్పాలి. భారీ నష్టాల నుంచి కొద్దో గొప్ప నష్టాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతం మిర్చి తేజ రకానికి సంబంధించిన అప్డేట్ అండి. ఇక మిర్చి విషయంలో మరేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.